హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ లేదా మన పర్సనల్ లైఫ్లో కానీ యూస్ఫుల్ అయ్యే టాప్ 5 ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. చాలామందికి చాట్‌జీపీటీ తప్ప వేరే ఏఐ టూల్ గురించి తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 ఏఐ టూల్స్ అనేవి మనకి ఎంత యూస్ఫుల్లో అండ్ అలాగే మన రోజు చేసే వర్క్స్ని ఎంత సింప్లిఫై చేస్తాయో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి నోట్బుక్ LM. గూగుల్ డెవలప్ చేసిన ఈ ఏఐ టూల్ అనేది ఒక సూపర్ పవర్డ్ రీసెర్చ్ అసిస్టెంట్లా పనిచేస్తుంది. మీరు డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్, ఆర్టికల్స్ లేదా ఈవెన్ లాంగ్ నోట్స్ అప్లోడ్ చేస్తే వాటిని చాలా ఫాస్ట్గా అనలైజ్ చేసి సమ్మరీ, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే ఈవెన్ స్టడీ గైడ్గా కూడా క్రియేట్ చేస్తుంది. ఒక 50 పేజెస్ పీడిఎఫ్ ఉంటే మాన్యువల్గా చదవడానికి చాలా టైం తీసుకుంటుంది. మనం అదే నోట్బుక్ LMలో అప్లోడ్ చేస్తే అది సెకండ్స్లో సమ్మరీ రెడీ చేసి ఇస్తుంది. అండ్ అలాగే మీరు కంటెంట్ని క్వశ్చన్ చేస్తే లైక్ ఎలా అంటే ఈ డాక్యుమెంట్లో మెయిన్ ఐడియా ఏంటి అని అడిగితే క్వశ్చన్ చేస్తే అది ఇమీడియట్గా యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. స్టూడెంట్స్కి నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా ఎగ్జామ్స్ టైంలో రివిజన్ మెటీరియల్ రెడీ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది పాడ్కాస్ట్ స్టైల్లో ఉంటుంది, అంటే మీరు ట్రావెల్ చేస్తూనే కూడా మీరు మీ నోట్స్ అనేది వినొచ్చు. సో ఓవరాల్ నోట్బుక్ LM అంటే రీడింగ్, లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, రీసెర్చ్ అన్ని ఏరియాస్లో హెల్ప్ చేసే ఒక ఏఐ రీసెర్చ్ బడీ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి pdf.ai. ఇది పీడిఎఫ్తో చార్ట్ చేసే ఒక ఏఐ టూల్. ఇప్పుడు మీరు లాంగ్ పీడిఎఫ్స్ని చదవడానికి చాలా టైం పడుతుంది, లేదా కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది లేదా బద్ధకంగా ఉంటుంది. నాకైతే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడే మనకి ఏఐ టూల్ అనేది ఒక కంపానియన్గా మారుతుంది. ఈ టూల్లో పీడిఎఫ్ అప్లోడ్ చేసి దాంతో డైరెక్ట్గా చార్ట్ చేయండి. లైక్ ఎలా అంటే ఈ రిపోర్ట్లో ఉన్న మెయిన్ సమ్మరీ ఏంటి అని అడగండి, లేదా 24 పేజ్లో ఉన్న టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి అడగండి. ఇలా తెలుగులో అడిగేద్దు, ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇవ్వండి, రైట్. సో అది మీకు ఈజీగా సమ్మరైజ్ చేసి ఇస్తుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మెయిన్గా స్టూడెంట్స్కి, లాయర్స్కి అండ్ అలాగే లాంగ్ పీడిఎఫ్స్ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. ఒక పవర్ఫుల్ ఫీచర్ ఏంటంటే పీడిఎఫ్స్లో ఉన్న డయాగ్రామ్స్, టేబుల్స్ అండ్ అలాగే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఐడెంటిఫై చేసి సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఓవరాల్ చెప్పాలంటే pdf.ai మీ పీడిఎఫ్ని చదివి మీకు బైట్ సైజ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసే, ఎక్స్ప్లెయిన్ చేసే ఒక స్మార్ట్ అసిస్టెంట్. సో తప్పకుండా ట్రై చేయండి. థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి హ్యూమెంట్. ఇది డిజైనర్స్కి, బ్రాండింగ్ చేసే వాళ్ళకి అండ్ అలాగే కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఏఐ టూల్. ఇది ఒక ఏఐ కలర్ ప్యాలెట్ జనరేటర్, కానీ నార్మల్ కలర్ ప్యాలెట్ జనరేటర్ కాదు. వెబ్సైట్ యొక్క లేఅవుట్, లోగో, పోస్టర్, UI డిజైన్ని ఎక్సెట్రా ఇలాంటివి చాలా ఉంటాయి కదా, సో వీటిని బేస్ చేసుకొని వీటిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు కలర్స్ని సజెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మోడర్న్ టెక్ వెబ్సైట్ లుక్ కావాలి అని సెలెక్ట్ చేస్తే ఏఐ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి ఒక ప్రొఫెషనల్ కలర్ కాంబినేషన్ అనేది ఇస్తుంది. లేదా మినిమల్ లోగో ప్యాలెట్ అని అడిగినా సరే లేదా చెప్పినా సరే మనకి ఒక సింపుల్ క్లీన్ కలర్స్ అనేది రెడీ చేసేస్తుంది. ఇది డిజైనర్స్కి 2 రీజన్స్ వల్ల హెల్ప్ అవుతుంది. ఎలా అంటే అనుకోని యూనిక్ కలర్ కాంబోస్ ఇస్తుంది, సో దానివల్ల ఏంటంటే క్రియేటివిటీ బూస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే కాంప్లిమెంటరీ, కాంట్రాస్ట్ కలర్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. హ్యూమెంట్లో ప్రీవ్యూ ఫీచర్ అనేది ఒక అమేజింగ్ ఫీచర్, ఎందుకంటే మీ వెబ్సైట్లో కలర్స్ ఎలా కనిపిస్తాయో అండ్ అలాగే గ్రేడియంట్స్ ఎలా ఉంటాయో మీకు వెంటనే చూపిస్తుంది. అండ్ అలాగే డిజైనర్స్కి టైం బాగా సేవ్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ డూయింగ్ బ్రాండింగ్, UI/UX డిజైన్, సోషల్ మీడియా గ్రాఫిక్స్, హ్యూమెంట్ అనేది ఒక మస్ట్ ట్రై టూల్. సో ఖచ్చితంగా యూస్ చేయండి. కమింగ్ టు ద ఫోర్త్ టూల్, v0.app. ఈ టూల్ అనేది డెవలపర్స్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు టెక్స్ట్లో చెప్పిన డిస్క్రిప్షన్ని కోడింగ్గా కన్వర్ట్ చేసి ఒక కంప్లీట్ UI జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డార్క్ థీమ్ డాష్బోర్డ్ విత్ సైడ్ బార్ అండ్ టాప్ నావ్ బార్ అని టైప్ చేసి అడిగితే సెకండ్స్లో కంప్లీట్ రియాక్ట్ కోడ్ అనేది రెడీ చేస్తుంది విత్ ప్రీవ్యూ. అండ్ అలాగే మీరు లాగిన్ పేజ్ విత్ OTP వెరిఫికేషన్ అని అడిగితే మీకు ఒక కంప్లీట్ UI జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ఎస్పెషల్లీ డెవలపర్స్కి ఫాస్ట్ ప్రోటోటైప్స్ బిల్డ్ చేయడానికి అండ్ అలాగే స్టార్టప్స్కి లేదా స్టూడెంట్స్ ఎవరైనా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటుంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టూల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రియాక్ట్ ప్లస్ టెయిల్విండ్ CSS యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీరు జస్ట్ ఐడియా మాత్రం చెప్తే సరిపోతుంది, మిగతావన్నీ AI చూసుకుంటుంది. ఇది ఏం చేస్తుందంటే డెవలపర్స్కి టైం అనేది సేవ్ చేస్తుంది అండ్ అలాగే ప్రొడక్టివిటీ అనేది పీక్ లెవెల్కి తీసుకెళ్తుంది. లాస్ట్ ఏఐ టూల్ వచ్చేసి otter.ai. ఈ టూల్ అనేది మీటింగ్స్, ఇంటర్వ్యూస్, క్లాసెస్ అనే వాళ్ళకి ఒక గోల్డ్ మైన్ లాంటిది. otter.ai అంటే AI పవర్డ్ రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్ టూల్. మీరు మాట్లాడుతుంటే లేదా ఏదైనా మీటింగ్ నడుస్తుంటే లేదా ఎవరైనా కాలేజ్లో క్లాస్లో లెక్చరర్ ఎవరైనా క్లాస్ చెప్తుంటే ఈ కాన్వర్జేషన్స్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. దీని యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటంటే లైవ్ సెషన్ అనేది జరుగుతున్నప్పుడు లేదా లైవ్ మీటింగ్ అనేది జరుగుతున్నప్పుడు
మనకి ట్రాన్స్క్రిప్షన్ని జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే అందులో ఉన్న కీ పాయింట్స్ని లేదా బుల్లెట్ పాయింట్స్ని ఆటోమేటిక్గా హైలైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేసుకోండి, జూమ్ మీటింగ్లో ఒక 30 minutes డిస్కషన్ జరిగింది. మాన్యువల్గా నోట్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనం otter.aiలో రికార్డ్ చేస్తే అది మనకి కంప్లీట్ సమ్మరీ ప్లస్ బుల్లెట్ పాయింట్స్ని మనకి రెడీ చేసి ఇస్తుంది. ఇది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో లెక్చరర్ ఫాస్ట్గా చెప్పినా సరే otter అన్నీ క్యాచ్ చేసి PDF లేదా నోట్స్ కింద మనకి స్టోర్ చేస్తుంది. సో మీకు తర్వాత రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో otter.ai అనే టూల్ అనేది కమ్యూనికేషన్ని డాక్యుమెంటేషన్గా మార్చి మన ప్రొడక్టివిటీ లెవెల్స్ని పీక్ తీసుకెళ్తుంది. సో ఇవన్నమాట 5 AI టూల్స్. సో మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ లేదా పర్సనల్ లైఫ్లో కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను చెప్పిన ప్రతి ఒక్క ఈ 5 టూల్స్ కూడా మీకు డైలీ లైఫ్లో మీకు యూజ్ అవుతాయి, దేనికైనా సరే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. సో యూజ్ చేయండి, వాడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Let's meet you in the next one.